శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినూత సద్వరాయ మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్య సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం మహితమంగళం మహితమంగళం. నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు మనం శ్రీరామనవమి సందర్భంగా సికింద్రాబాద్ సీతారాం బాగ్ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే శ్రీరామనవమి సందర్భంగా చాలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సీతారాముల కళ్యాణం కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఇలా చాలా రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా పురాతనమైన ఆలయం అండి. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయము. అండ్ ఈ ఆలయం వచ్చేసరికి 25 ఎకరాలలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొలను ఉంటుంది, అలాగే సీతారాములతో పాటు అమ్మవారు, అలాగే మీరు చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి, ఇంకా చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే సీతారాములు అలాగే భరత శత్రుఘ్నుల ఆలయం అనమాట. అంటే ఎక్కడా లేని విధంగా ఇక్కడ సీతారాములతో పాటు భరత శత్రుఘ్నులు కూడా ఉంటారు ఈ ఆలయంలో. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అలాగే పంతులు గారితో ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. అలాగే వీలైతే కొంతమంది భక్తులతో కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అర్చకులు ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. ముందుగా ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి చెప్పండి. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? ఈ ఆలయం నిర్మించి దగ్గర ఒక 400 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటికీ అప్పటి కాలంలో మొఘల్ కాలంలో అప్పటి గుడి స్ట్రక్చరు. అప్పట్లో వాళ్ళు మునిం అనే ఒక వ్యక్తి ఇక్కడ పనిచేసేవాడు ఆ మొఘల్ కాలంలో. అక్కడికి ఆయన స్వామివారి కళలోకి వచ్చి ఈ స్థలంలో నాకు గుడి నిర్మించమని చెప్పి ఆయన కళలోకి వచ్చి చెప్తే ఇక్కడ వాళ్ళ దగ్గర చేసే మునిం అనే ఆయన అనంతప్రసాద్ గనేరి వాళ్ళని వ్యాపారవేత్త. ఆయన దగ్గర ఒక మునిం పనిచేసేవాడు. ఆయనకి కళలోకి వచ్చి చెప్తే వాళ్ళు ఆ రాజులని కోరి ఈ స్థలం మాకు కేటాయించమని చెప్పి దానంలాగా అడిగితే వాళ్ళు దానంలాగా ఇచ్చారు. వాళ్ళు దానం ఇవ్వడం మూలంగా వాళ్ళు వచ్చేసి శివాలయం, ఇంకా శివాలయం ఉంది, అది ఫస్ట్ పాత శివాలయం. దాని తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి, అక్కడ సుదర్శన పుష్కర్ అని ఇక్కడ మీకు ఒక బావి ఉంటుంది అది. దాని తర్వాత ఇక్కడ రామాలయం వచ్చేసి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, గోదాదేవి. ఇక్కడ వచ్చేసి వరదరాజస్వామి, శ్రీదేవి, భూదేవి సమేత పంచబేరాల్ వరదరాజస్వామి. మళ్ళీ వచ్చేసి రామాంజులు, తిరుమంగళవార్, నెమ్మల్వార్, నలుగురు ఆల్వార్లు ఉంటారు. ఇక్కడ మీకు ప్రత్యేకత ఏంటంటే మీకు ఇక్కడ అకేషన్స్ అనేటివి మీకు వైకుంఠ ఏకాదశి ఒకటి విశేషంగా జరుగుతుంది, శ్రీరామనవమి శోభయాత్ర ఒకటి, మీకు దసరా జరుగుతుంది, సంక్రాంతి రోజు నెల మొత్తంలో వైభవంగా పబ్లిక్ కూడా బాగా వస్తుంది. ఈ గుడి విశిష్ట అనేది చాలా పూర్వమైన పద్ధతిలో పాటించబడితే పాంచరాత్ర రాగంలో ఈ పద్ధతి అనేది నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసి అది సౌత్ సైడ్ అనేది సౌత్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ అనేది శ్రీ వైష్ణవ దాని ప్రకారం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు రన్ చేసే వాళ్ళైతే ఇప్పుడు 7th జనరేషన్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రస్టీ వాళ్ళు 7th జనరేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు. సో ఇది మన ఆలయ చరిత్ర. ఇది వచ్చేసి 400 సంవత్సరాలకు ఉంది ఈ గుడి. సో ఇది ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు ఈ మధ్యలో అనేది జరుగుతుంది. ఇదివరకు అభివృద్ధి అనేది చాలామందికి తెలియదు. సో ఈ మధ్యలో యూట్యూబ్ అనేది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది వచ్చేయడం మూలంగా కొంచెం పబ్లిసిటీ అయ్యి
ఇప్పుడు పబ్లిక్ అనేది కొంచెం గ్రో అవుతుంది. ఈరోజు శ్రీరామనవమి కదండి, శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి చెప్పండి. శ్రీరామనవమి గురించి అంటే ఇప్పుడు మనకి అంతటా మీకు ఎక్కడ తిరుపతిలో కానీ భద్రాచలంలో కానీ ఎక్కడైనా కానీ మనకి సూర్యాస్తమం ఇప్పుడే మనకు కళ్యాణం అవుతుంది. ఇక్కడ సూర్యోదయం సాయంత్రం మనకి కళ్యాణం అవుతుంది. అక్కడికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అన్నిటి దగ్గర మనకి మధ్యాహ్నం వరకు కళ్యాణం ముగుస్తుంది, కానీ మనకి సూర్యాస్తమం రోజున మనకి కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈరోజు వచ్చేసి మనకి పొద్దున అక్కడ రామాలయంలో వచ్చేసి గరుడపటం అనేది ఉంటుంది, గరుడపటం ఎగురేస్తారు. మరి గరుడ ప్రసాదం అనేది ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం గురించి, పెళ్లి కాని వాళ్ళ గురించి, పెళ్లి కాని వారి గురించి ఆ ప్రసాదం అనేది తింటే వాళ్ళకి సంతానం అనేది జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి పెళ్లి కాకపోయినా కూడా పెళ్ళి అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ పూర్ణావతి అవుతుంది, హోమము పూర్ణావతి రోజు 10 రోజులు పొద్దున పూట మనకి 10ంటికి పూర్ణావతి. ఇక్కడ బలి ప్రదానం అనేది పునర్వస మంటపంలో మనకి బలి ప్రదానం అవుతుంది. మనకి కళ్యాణం అనేది కూడా వచ్చేసి మనకి రాముల వారు ఈ కళ్యాణంలో కూడా వస్తారు. వచ్చేసి ఈ కళ్యాణంలో అందరి ప్రజా సమక్షంలోనే మనకి కళ్యాణం జరుగుతుంది. ఈ ఆలయంలో ఇంకేమైనా విశిష్టత ఉందండి? విశిష్టత అంటే మనకి ఇక్కడ మనకి అన్నిటి దగ్గర మనకి రామాలయంలో మనకి కార్యక్రమాలు అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వరదరాజ స్వామికి అనేది మన దగ్గర రామాంజన స్వామి బ్రహ్మోత్సవాలని, వరదరాజ స్వామి బ్రహ్మోత్సవాలని, చక్రస్థానం అని చెప్పి మనకి బ్రహ్మోత్సవాల్లో ఇప్పుడు మనకి ఈ నెల 22వ తారీఖు నుంచి రామాంజన స్వామి బ్రహ్మోత్సవాలు అని ఉంటాయి. అవి కూడా 10 రోజులు ఉంటాయి. సేమ్ ఇదే ఫార్మాలిటీతోని ముందుకెళ్తాయి. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి ఏమేమి సమర్పిస్తారు? ఇక్కడికి వచ్చే భక్తులు కొబ్బరికాయలు, పూలు, పండ్లు మాత్రమే సమర్పిస్తారు. స్వామివారికి బయట తీసుకొచ్చిన ప్రసాదం కానీ ఏది కానీ స్వామివారికి ఎక్కదు. ఇంకోటి ఇక్కడ గుడిలో ఏదైతే నివేదన ఉంటుందో స్వామివారికి అదే నివేదన ఉంటుంది. బయట భక్తులు ఏమైనా తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఇంట్లో నుంచి ఏమైనా ప్రసాదం చేయించి ఇక్కడ నివేదన పెట్టడం అనేది ఇక్కడ జరగదు. ఎందుకంటే ఈ పాంచరాత్రం రాగంలో పద్ధతులు ఉండవు కాబట్టి మనకి మీరు ఎక్కడా చూసి ఉండరు. బయట వాళ్ళు ప్రసాదం ఏమైనా తీసుకొచ్చి పెడితే స్వామివారికి నివేదన పెడతారు, కానీ ఇక్కడ మన గుళ్ళో మాత్రం ఇక్కడ స్వామివారికి ఇక్కడ మేం చేసిందే స్వామివారికి ఎక్కుతుంది. ఈ ఆలయము యొక్క టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఆలయం టైమింగ్స్ వచ్చేసి పొద్దున 5 నుంచి పొద్దున 11:30, మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 8. ప్రతి వారం అంటే ఎలాంటి ప్రత్యేకమైన పూజలు, అంటే ఇక్కడ ఓన్లీ రాముల వారే కాకుండా చాలా ఉపాలయాలు ఉన్నాయి కదా, ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? అంటే ఇక్కడ మనకు వచ్చేసి రెండింటి దగ్గరనే మనకి ప్రతి శుక్రవారం ఇక్కడ వరదరాజస్వామి, అక్కడ లక్ష్మీ అమ్మవారికి తాయారు ముగ్గురు ఉంటారు. వాళ్ళ ముగ్గురికి మాత్రం ప్రతి శుక్రవారం అభిషేకం అనేది జరుగుతుంది. మనకి హస్త నక్షత్రం, చిత్తా వారికి, మూల విరాట్ వారికి అభిషేకం ఉంటుంది. పునర్వసు వాటికి మాత్రం రామాలయంలో రామునికి అభిషేకం ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారి ఆలయం కూడా ఉందండి. అమ్మవారికి ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ మహాలక్ష్మి టెంపుల్గా వెలిసిన ఈ దేవాలయము గోదాదేవిగా కూడా వెలిసింది. ఈ అమ్మవారిని లక్ష్మీదేవి, గోదాదేవి అని పిలుస్తారు. కాకపోతే ధనుర్మాసంలో ప్రత్యేకంగా చాలా పూజలు అవుతాయి. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి అభిషేకాలు, తర్వాత ఊరేగింపు, ఇవి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ లక్ష్మీదేవి యొక్క విశిష్టత ఏంటంటే చాలా ప్రత్యేక పురాతనమైన దేవాలయము. ఇది మనకు తెలిసినంత వరకు అయితే 300 years అని చెప్పుకుంటారు, అంతకంటే ఇంకా ముందే ఉండొచ్చు. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేకంగా ఆమెను నమ్ముకున్న వారికి విజయం కలుగుతుందని చెప్పేసి ఈ లక్ష్మీదేవి యొక్క విధిని తెలుస్తుంది. ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అమ్మవారికి? ఇక్కడ గోదాదేవి యొక్క లక్ష్మీదేవి యొక్క గోదాదేవి అంటే ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు అవుతాయి. నెల రోజులు అమ్మవారి యొక్క పూజలు. ఇక మామూలుగా అయితే ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ శతనామ పూజ వాళ్ళకి కలుగుతుంది. భక్తులకు ఏంటంటే ఇది ఒక వినీతమైన కోరిక. భగవంతుడు ఏదైనా కోరుకున్నా కూడా ఈ లక్ష్మీదేవి విశిష్టత ఏంటంటే ప్రతిరోజు మనకు ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి. దాని తర్వాత ప్రత్యేక భక్తులు ఎవరు వచ్చినా కూడా వారి పేరు మీద నామార్చన, అష్టోత్తరము లేక శతనామావళి, లక్ష్మి యొక్క పూజలు జరపబడుతుంటాయి. భక్తులు విశేషంగా వస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు ఈ కార్యక్రమంలో కూడా ప్రతి శుక్రవారము, శనివారం, ఆదివారం రోజుల్లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మిగతా రోజుల్లో భక్తులు వస్తుంటారు, వెళ్తుంటారు. అమ్మవారిని నమ్ముకున్న వరకు విజయం కలుగుతుందని చెప్పి నేను నమ్మిన లక్ష్మీదేవి యొక్క ఇది. ఎందుకంటే అమ్మవారు నాకు ఆ తోవను చూపించింది. ఇప్పటివరకు కూడా
అది కాక ఈ సీతారామ మహారాజ్ సంస్థ యొక్క యజమాని దయ వల్లనే మాకు ఈ యొక్క సేవ లభించింది. ఆ సేవ దయ వల్లనే మాకు ఇవన్నీ జరుగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామాంజాయ నమః. ఈ ఆలయానికి స్టూడెంట్స్ కూడా చాలా మంది వస్తున్నారండి. అంటే పెద్దవాళ్లే కాదు, చిన్న వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా. సో వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో అండి, మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ లో స్టేయింగ్, వైజాగ్. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఓకే, Yeah. జాబ్ ఆర్? జాబ్. యా. సో శ్రీరామనవమి మీరు ఎలా జరుపుకుంటారు యాక్చువల్గా మీరు ఇంట్లో? ఇంట్లో మేము గుడికి వెళ్తాము. గుడికి వెళ్ళి శ్రీవారి కళ్యాణం చూసి అక్కడే భోజనం చేసి వస్తాము. సో ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఒక గుడి ఉంది, ఎంతో మంచిగా ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ ఈ ఆలయం మేము ఇన్స్టా రీల్లో చూసాము యాక్చువల్లీ. సో అలా ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చి రాముల వారి దర్శనం చేసుకున్నాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, మీకు కూడా. సో ఎలా Thank you. అనిపించింది టెంపుల్? ఇది పురాతన కాల ఆలయంలా అనిపించింది. చాలా బాగుంది చూడడానికి. ఓకే, దర్శనం బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. సో అందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? అందరూ పీజీలో స్టే చేస్తాం, అందరం ఫ్రెండ్స్ అందరూ. హాయ్. హాయ్, మీ పేరు? గాయత్రి. ఓకే, మీరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కూడా గచ్చిబౌలి నుంచి Okay, so వచ్చాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్గా ఇంట్లో ఉంటే? సేమ్ టెంపుల్కి వెళ్తాము, కళ్యాణం చూస్తాము, రాముల వారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేస్తాం. ఇక్కడ కూడా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. హాయ్. హాయ్, మీ పేరు? అపూర్వ. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు ఫ్రమ్ ఆంధ్ర ఆర్ తెలంగాణ? తెలంగాణ. ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? గ్రీష్మ. ఓకే, సో మీరేం చేస్తారు? నేను కూడా సాఫ్ట్వేర్లో ఓకే. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్గా ఫెస్టివల్? నార్మల్గా గుడికి వెళ్ళి పానకం అది తాగి అలా. ఈ టెంపుల్ ఎలా అనిపిస్తుంది అంటే అంటే కొంచెం ఓల్డ్ టెంపుల్ కదా, పురాతనమైన ఆలయం కదా, సో మీకు ఎట్లా అనిపించింది? చాలా ప్రశాంతంగా ఉంది, బాగుంది అంబియన్స్ అంతా. దర్శనం బాగా జరిగింది. థ్యాంక్ యూ. శ్రీరామనవమి సందర్భంగా మనం సీతారాంబాగ్ మందిరానికి అయితే వచ్చామండి. చూడొచ్చు, జనాలు పొద్దున్నుంచి తండాలుగా వస్తున్నారనమాట శ్రీరాముల వారి దర్శనం కోసము. అలాగే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అమీర్పేట నుంచి వస్తాం. ఈ టెంపుల్ గురించి మీకు ఎలా తెలుసు? మాకు తెలియదు, మేము ఇన్స్టాగ్రామ్లో చూసి మేము విజిట్ చేద్దామని వచ్చాం. శ్రీరామనవమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సో సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి దర్శనం చేసుకుందామని వచ్చాము. థ్యాంక్స్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దిల్షునార్ నుంచి వస్తున్నాము. రాము. శ్రీరామనవమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్లీ? యాక్చువల్ అయితే మా ఇంటి నియర్ బైలో చేసుకునే వాళ్ళం. కాకపోతే ఇన్స్టాలో ఈ మధ్య రీల్స్ రావడం వల్ల ఈ టెంపుల్ గురించి తెలవడం వల్ల ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని ఈ సంవత్సరం నూతనంగా ఉగాదితోని అలానే ఈ టెంపుల్కి వచ్చామండి. టెంపుల్ ఎలా అనిపిస్తుంది? ఈ టెంపుల్ చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న టెంపుల్ కాబట్టి సో మనకు కొంచెం కల్చర్ అవేర్నెస్ రావాలంటే ఇట్లాంటి టెంపుల్కి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. हाय, जय श्री राम. जय श्री राम. मंदिर बहुत अच्छी है. पहले लोग नहीं आते थे, अब आ रहे बहुत जनों. पहले लोगों को नहीं मालूम थी ये मंदिर, अब मालूम है. మేము ఆసిఫ్ నగర్. ఓకే, సో శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారు? మేము చాలా గ్రాండ్గా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం అనేది. ముఖ్యంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హిందూ ప్రజలందరికీ ప్రతి సంవత్సరం నేను ఈ గుడికి వస్తాను ఎవ్రీ ఇయర్. నేను చిన్నప్పటి నుంచి మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి మా తాతల నుంచి అందరు ఇక్కడ కంపల్సరీ శ్రీరామనవమికి వస్తారు. ఇక్కడికి మంచిగా పూజలు అవుతాయి. మళ్ళీ ఇక్కడ ర్యాలీ వెళ్తుంది 12 o'clock 1 o'clock స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి మొత్తం ధూల్పేట మంగళాట అంతా ర్యాలీ మొత్తం తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. హాయ్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడ్చల్. సో శ్రీరామనవమి మీరు ఎలా జరుపుకుంటారు? లైక్ టెంపుల్స్, హాస్టల్ కాబట్టి టెంపుల్స్కి వచ్చి అంతే. టెంపుల్కి ఫస్ట్ టైం రావడమా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, లైక్ పెద్ద ఉంది కదా, సో తిరగడానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది విజయవాడ మేడం. అవును మేడం. ఈ టెంపుల్ గురించి మీకు ఎలా తెలుసు? హిస్టరీలో చూసి మీరు ఇంట్లో ఎలా జరుపుకుంటారు ఈ ఫెస్టివల్? హిందువులు కాబట్టి బాగానే జరుపుకుంటాం మేడం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాచిగూడ. సుమిత్. ఈ టెంపుల్ గురించి మీకు ఏం తెలుసు? ఫస్ట్ థింగ్ అయితే తెలియదు, కానీ ఫస్ట్ టైం అయితే విజిట్ చేసిన. ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చూసి అయితే విజిట్ చేసిన. సో
సో మీరు ఉండేది ఇదే ఏరియా కదా, సో మీకు ఫస్ట్ టైం తెలుసు. ఫస్ట్ టైం తెలుసు. శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? గుడికి రావాలా, దర్శనం చేసుకోవాలా, రాముంది ఫాస్ట్ ఉండాలి అంతే. ఫాస్టింగ్ అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చారా? ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? హారతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? సీతారాంబ ఇక్కడే ఉంటాం. శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారు? మేము ఇంట్లో ప్రొద్దున్నే లేచి తలస్నానాలు అవన్నీ చేసుకుని ఇంట్లో పూజ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ శ్రీరాముడు సీతారాముల కళ్యాణం బాగా జరుగుతుందండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసుకుంటాము. ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము మా మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తామండి. ఇక్కడి నుంచి 25 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తాం మేము. శ్రీరామనవమి ఎలా చేస్తారు? ఇక్కడ ఉగాది నుంచి నవరాత్రులు చేస్తారండి. ఈ రోజు వరకు ప్రతిరోజు ఏదో ఒక పూజ చేస్తారు. మొన్న శుక్రవారం కుంకుమార్చన అది చేసుకున్నారు. మళ్ళీ రేపు పట్టాభిషేకం ఉంటుంది. మళ్ళీ ఏకాదశి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. దానితో ఈ నవరాత్రులు సమాప్తం అయిపోతాయండి. ఈ ఆలయం చాలా పురాతనమైంది కదమ్మా, ఈ ఆలయం గురించి మీకు ఏమన్నా తెలుసా? ఎప్పుడు నిర్మించారు ఏంటి అనేది? అది తెలీదండి, కానీ చాలా పురాతనమైనది ఈ ఆలయము. ఎక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. భరత శత్రుఘ్నులు కూడా ఉన్నారండి అక్కడ. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, లక్ష్మీ మాత ఉంది. ఇక్కడ గోదాదేవి కళ్యాణం ఉంటుంది కదండి సంక్రాంతి అప్పుడు. ధనుర్మాస ఉత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతాయండి. నెల రోజులు బాగుంటాయి. సంక్రాంతికి చాలా పెద్దగా పండగలాగా జరుపుకుంటారు ఇక్కడ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? ప్రసాద్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మా బాచుపల్లి నుంచి వస్తుంది. ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసా సార్? ఎప్పుడు నిర్మించారు? తెలియదండి, 200-300 సంవత్సరాల క్రితమే ఉంటుంది. చాలా పురాతనమైన గుడి. ఇంత స్థలంలో ఇంత స్పేషియస్గా ఎక్కడ చూడలేదు. విగ్రహాలు కూడా అన్ని ప్రత్యేకంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందరూ కలిసి ఉన్నారు. ముఖ్యం భరత శత్రుఘ్నులు, లక్ష్మణులు అందరూ కలిసి ఉన్నారు. చాలా బాగుంది గుడి. పానకం వడపప్పు నివేదన పెట్టుకుంటామని టెంకాయ కొట్టుకుంటాము, మామిడాకులు కట్టుకుంటాము, రాముల వారి అష్టోత్తరం చదువుకుంటాము, మామూలు పూజ చేసుకుంటాము. ఇదే ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. నా పేరు మధుసూదన్ ఆచారి. మేము ఇక్కడే ఉంటామండి, సీతారాంబాగ్ ఈ టెంపుల్ పర్మిషన్స్లోనే ఉంటామండి. ఈ ఆలయం మీకు ఎప్పటి నుంచి తెలుసు? మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే చదివిందామండి, ఇదే ఏరియా అండి. ఇక్కడ అంటే ఆలయ చరిత్ర అంటే చాలా పురాతనమైన ఆలయము, చాలా పవిత్రమైనది. ఇక్కడ చాలా అన్ని నిత్య కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతాయి. ట్రస్టీ గారు వాళ్ళు కూడా ఇక్కడ చాలా బాగా కార్యక్రమాలు చేస్తారు. ధనుర్మాస కార్యక్రమాలు కానీ, సంక్రాంతికి కానీ, ఏదైనా కూడా కార్యక్రమాలు, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ వైదికంగా ఏ విధంగా కార్యక్రమాలు కావాలో ఆ విధంగా చేస్తారు. అదండి. శ్రీరామనవమికి ఇక్కడ ఈవినింగ్ కళ్యాణం అవుతుందండి, రాత్రి టైంలో కళ్యాణానికి కూడా అందరు వస్తామండి. కళ్యాణం శ్రీరామనవమి మీరు ఎలా జరుపుకుంటారు? శ్రీరామనవమి అంటే కంపల్సరీగా అందరు కూడా కళ్యాణంలో ఎక్కడో అక్కడ కళ్యాణంలో ఉంటారు, కళ్యాణానికి వెళ్తారు, తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. మన ఇంట్లో కూడా అన్ని పులిహోర ఇవన్నీ కార్యక్రమాలు అన్నీ చేస్తారు. కానీ ఏ విధంగా అయినా కూడా ఇక్కడ చాలా పవిత్రం. ఈ ఏరియాలో సీతారాంబాగ్ అనేది ఈ యొక్క టెంపుల్ బట్టే సీతారాంబాగ్ అనే దేవాలయం అని వచ్చింది. ఇక్కడ మంచిగా డాక్టర్ గారు వాళ్ళు, ఇక్కడ ట్రస్టీ వాళ్ళు కూడా చాలా బాగా మంచి వాళ్ళు. ఇక్కడ అందరికీ చాలా బాగా చూస్తారు. ఇక్కడ మంచి టెంపుల్లో వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ ఏ విధంగా ఆటంకం లేకుండా, ఏ ఒక్క ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బాగా నిర్వర్తిస్తారు. అందువల్లనే ఈ దేవాలయం ఇంత బాగా నడుస్తుంది ఇన్నేళ్ల నుంచి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినూత సద్వరాయ మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్య సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం మహితమంగళం మహితమంగళం. చాలా బాగా పాడావు తెలుసా? థ్యాంక్ యూ. ఆరాధ్య. ఏ క్లాస్ చదువుతున్నావు? గ్రేడ్ 1. ఓకే, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి అండి. నా మ్యారేజ్ అయ్యి నేను ఇక్కడికి వచ్చా 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ నుంచి నేను ఎవ్రీ ఫెస్టివల్కి ఇక్కడికి వస్తాం. మేము ఉండేది ఇక్కడే. నేను మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే, సెకండ్ డే నుంచి ఇక్కడే. ఏదైనా
ఇంకా ధనుర్మాసం బాగా అవుతుంది. ముక్కోటి ఏకాదశి కూడా, వైకుంఠ ఏకాదశి కూడా చాలా బాగా అవుతుంది. మార్నింగే ఎర్లీ మార్నింగే 5 o'clock అట్లా అవుతుంది. శ్రీరామనవమి ఇంకా అన్ని చోట్ల మనకి ఎప్పుడైనా 12 o'clock అవుతుంది, మధ్యాహ్నం 12 గంటలకు అవుతుంది. ఇక్కడ మాత్రం మధ్యరాత్రి 12 గంటలకు అవుతుంది. ఇది ఇక్కడ ఏంటంటే ఇది తమిళ ఆచారం ప్రకారంగా ఇక్కడ అవుతుంది. భద్రాచలం తర్వాత నెక్స్ట్ ఇక్కడే ఫేమస్ అన్నమాట. మీరు చాలా ఏళ్ళ నుంచి వస్తున్నారు కదా, ఈ ఆలయానికి వచ్చినప్పటి నుంచి మీకు ఏమనిపిస్తుంది? చాలా మంచి ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మేము ఏది ఉన్నా కూడా ఇక్కడ మాకు నెరవేరుతుంది కోరిక అట్లా. థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూర్మావతారం చూస్తున్నామండి. ఇవేంటంటే ఓన్లీ పురాతనమైన ఆలయాల్లో మాత్రమే ఇలా ఉంటుందన్నమాట. చాలా తక్కువ ఆలయాల్లో ఉంటుంది. అండ్ ఈ కట్టడాలన్నీ కూడా 400 ఏళ్ల నుంచి అంటే పురాతనమైన కట్టడాలు అనమాట. అందుకని అప్పుడు నిర్మించినట్టుగానే ఇప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో పురాతనమైన కాలంలో ఇలా కూర్మావతారం ఎలా ఆలయాల్లో నిర్మిస్తారో అలాగే ఇక్కడ నిర్మించారనమాట. హలో సార్. హాయ్ మేడం. మీ పేరు? పవన్ కుమార్ మేడం. సో ఈరోజు శ్రీరామనవమి కదా, దాని గురించి చెప్పండి. శ్రీరామనవమి అంటే తెలిసిందే, హిందూ ధర్మానికి హిందువులకి చాలా పెద్ద పండుగ. అండ్ రాముల వారు అంటే తెలిసిందే, ప్రతి ఊర్లో ఉండే మెయిన్ అంటే ఎన్ని దేవుళ్ళు పూజించినా ప్రతి ఊరికి అంటూ ఒక రామాలయం ఉంటుంది. కాబట్టి శ్రీరామనవమి అనేది చాలా విశేషమైన పండుగని మా హిందువులకి నేను చాలా నమ్ముతున్నా. ఈ టెంపుల్కి మీరు ఇదే ఫస్ట్ టైం రావడం? యా మేడం, ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం రావడం. ఇన్స్టాలో చూసి వచ్చినాం. ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం, టెంపుల్ బాగుంది. అంటే కొంచెం మరీ ఓల్డ్ ఉంది కదా, సో ఇవన్నీ అప్పట్లో ఎట్లా ఉండేవి ఏంటి అనేది కాస్త అంటే బయట చెప్పేదానికి ఇక్కడ చూస్తే కొంచెం అర్థమవుతుంది కదా. మన హిందుత్వం అంటే పురాతనం అంటారు కదా, సో పురాతనం నుంచి వచ్చినాం కాబట్టి కొంచెం బాగుంది. దర్శనం ఎలా జరిగింది? దర్శనం కూడా బాగా జరిగింది మేడం. ఓకే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాది అంటే నేను జాబ్ పర్పస్ ఇక్కడ ఉన్నా ప్రజెంట్. అదే నాది వచ్చేసి వైజాగ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నమస్తే స్వామీజీ, శ్రీరామనవమి గురించి మీ మాటల్లో ఒక నిమిషం. ये हम सनातन धर्मावलंबियों का सबसे बड़ा प्रमुख त्योहार है। त्रेता युग में अयोध्या नगरी जो सरयू तट में विराजमान है, महाराज दशरथ माता कौशल्या के तप स्वरूप उनके यहाँ प्रभु श्री राम अवतार लिए थे, धर्म की रक्षा और अधर्म के नाश के लिए। दुनिया भर में फैले हुए सनातनी प्रतिवर्ष अपने श्रद्धा और भक्ति से इस त्योहार को मनाते हैं और ऐसा मान्यता है, तो महसूस करते हैं कि आज के दिन प्रभु का अवतार होता है। दुनिया में नया प्रकाश, नई रोशनी, अधर्म का नाश और धर्म का अभ्युदय होता है। इसी आयोजन में आज हम यहाँ हैदराबाद सौभाग्य नगर में आए हुए हैं और बहुत बड़ा कार्यक्रम है यहाँ, आप देखेंगे। सबको आशीर्वाद। జై శ్రీరామ్. సో ఈ టెంపుల్ కి ఏంటంటే సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. ఓ హాయ్ అండి. హలో. సో శ్రీరామనవమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్ గా? నాకైతే వడపప్పు పానకం చాలా ఇష్టం. శ్రీరామనవమి అనగానే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫుల్గా తాగేసేయాలి. అండ్ మనకి హెల్దీ కూడా, ఎందుకంటే అప్పట్లో వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి బాడీకి కూడా చాలా చలవ. అండ్ ఒక పెళ్లి సందడి లాగా అనిపిస్తుంది ఈ రోజంతా. సో ఆ సందడిని ఎంజాయ్ చేయడమే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ టెంపుల్ కి ఫస్ట్ టైం వస్తున్నారా? అవునండి, ఫస్ట్ టైం వస్తుంది. సో ఎట్లా తెలిసింది టెంపుల్ గురించి? నార్మల్గా సోషల్ మీడియాలో దీంట్లో చూసే ఒకసారి విజిట్ అవుదాము, 200 years బ్యాక్ టెంపుల్ అనేసి విని ఓకే ఒకసారి విజిట్ అవుదాము అని వచ్చింది. సో మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అక్క. హాయ్ నాన్న. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్లీ శ్రీరామనవమి? యాక్చువల్గా చూసారు కదా, ఫ్యామిలీ అందరితో, తమ్ముడితో, అమ్మతో, అందరితో ఈ రామనవమి గుడికి వచ్చామన్నమాట. ఈ టెంపుల్ కి ఫస్ట్ టైం వస్తున్నారా? నేను సెకండ్ టైం, తమ్ముడు వాళ్ళు ఫస్ట్ టైం. ఓకే. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్ కదా. అవును. సో శ్రీరామనవమి విశిష్టత గురించి చెప్తారా? తమ్ముడు చెప్తాడు. బేసిక్గా నేను ఇది ఒక రీల్లో చూసి రావడం జరిగింది. నాకు తెలియదు ఈ టెంపుల్ ఒకటి ఉందని. సో ఇంత పబ్లిసిటీ, ఇంత పబ్లిక్ ఉంటుందని నాకు తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత తెలిసిందండి ఇదే మెయిన్ టెంపుల్ అని చెప్పి. సో మా ఊర్లో ఉన్నప్పుడు ఏదో అక్కడ పెద్ద పందిరేసి ఆ కళ్యాణం చేయటమే తప్ప ఇంత బాగా చేస్తారని నాకు తెలియదు హైదరాబాద్లో ఉండి. ఇది ఫస్ట్ టైం, చాలా మంచిగా అనిపిస్తుంది. హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. హలో అక్క.
హాయ్ శ్రీరామనవమి హ్యాపీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే. సో మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాం మేము థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. శ్రీరామనవమి మీరు యాక్చువల్గా ఎలా చేసుకుంటారు? చిన్నప్పుడు అంటే అసలు టెంపుల్కి ఫస్ట్ శ్రీరామనవమి అనగానే పానకం అనమాట. అంటే పులిహోర ఇవన్నీ ఇంట్లో చేసుకుంటాం కానీ గుళ్ళో చేసే పానకం ఇంకెక్కడ ఇంట్లో ఎంత చేసినా సెట్ అవ్వదు. సో ఫస్ట్ పానకంకి ఇంపార్టెంట్ నాకైతే చిన్నప్పుడు. తర్వాత ఇంకా కళ్యాణం కోసం వెళ్ళడము, ఈ టెంపుల్కి రావడం మాత్రం ఫస్ట్ టైం. చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్ అని చెప్పి సో నరేష్ మేము అందరం కో ఆర్టిస్ట్ అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, సో అందరం కలిసి వచ్చాము అనమాట. హాయ్ హాయ్ హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ. బాయ్. సో చూసారు కదా ఆలయం ఎంత ప్రశాంతంగా ఉందో. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా జనాలు అయితే వస్తున్నారండి. చాలా వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ ఆలయం అనేది చాలా ప్రసిద్ధిగా అంటే పేరుగాంచిందనమాట. మీరు చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. ఈవేళ శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకమైన పూజలు కానివ్వండి, అలాగే సీతారాముల కళ్యాణంలో కూడా పాల్గొంటున్నారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా చాలా మంది భక్తులు ఉన్నారు, లైన్ వైజ్ వెళ్తున్నారు. సో దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో వెంకటేశ్వర స్వామి, అలాగే అమ్మవారు, అండ్ మీరు చూసుకుంటే సీతారాములు అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది. అండ్ కట్టడాలన్నీ కూడా చాలా పురాతనమైన కట్టడాలు అనమాట. ఇక్కడ ఆలయంలోకి ఎంటర్ అవగానే 3 ద్వారాలు ఉంటాయి అనమాట. 3 ద్వారాల్లోకి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి 3 ద్వారాలు ఉంటాయి. సో అక్కడ మీరు సీతారాములను అయితే చూడొచ్చు 3 ద్వారాలు దాటిన తర్వాత. అలాగే వెంకటేశ్వర స్వామి, అమ్మవారు అండ్ ఆంజనేయ స్వామి వచ్చేసరికి అండ్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కొలను కూడా ఉందండి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇంతకు ముందు అంటే ఈ ఆలయం నిర్మించినప్పుడు 7 కొలనులు ఉండేవంట. కానీ కాలక్రమేణా అన్ని కొలనులు పోయి 2 కొలనులు అయితే ఉన్నాయి. ఈ కొలను నీటితోనే స్వామివారికి అభిషేకం కానివ్వండి, ఇవి కానివ్వండి, ఇవన్నీ కూడా పురాతన కాలంలో చేసేవారు. రాను రాను ఆ కొలను కూడా కొంచెం ఇదైంది. అందుకనే చాలా మంది సందర్శకులు వచ్చిన వాళ్ళందరూ కూడా కొలను చూస్తున్నారు. సో ఈ కొలను కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. అంటే పురాతన కాలంలో 400 సంవత్సరాల క్రితం కట్టింది కాబట్టి ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే అన్నీ కూడా పురాతనమైన కట్టడాలు కానివ్వండి, అలాగే ఆలయము, కొలను, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. చాలా విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో ఎవరైనా రామభక్తులు ఈ ఆలయం దర్శించుకోవాలనుకుంటే ఎప్పుడైనా సరే రావచ్చు. సో ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. అలాగే చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. ఇదండి ఇవాళ ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.